ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు. మే 26. సిలువను గూర్చిన వార్త. దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. సిలువ వైపు చూచుట ద్వారా మార్చబడిన జీవితమును గూర్చిన ఒక ఉదాహరణ కలదు. ఒక చిత్రకారుడు సిలువలో వేలాడుచున్న యేసు ప్రభు యొక్క చిత్రపటమును చిత్రించెను. అతడు యూదుడు. అతనికి క్రీస్తునందు విశ్వాసం లేదు. కొంతకాలం తరువాత అతడు ఒక యవ్వనురాలి ప్రతిరూప చిత్రమును చిత్రించుటకు ఆరంభించెను. ఆ అమ్మాయి స్టూడియోకు వచ్చినప్పుడంతా ఆ సిలువ మీదనున్నది ఎవరని ఆ చిత్రకారుని ప్రశ్నించుచుండెను. ఆ ప్రశ్న అతని కలవరపెట్టుటచే, దానిని గురించి నన్ను తొందర పెట్టకము, ఇప్పుడు నేను నీ చిత్రమును గీయవలెను అనెను. ప్రతిదినము తన చిత్రం కొరకు ఆమె వెళ్ళవలసి వచ్చేది కనుక ఆమె ఆ శిలువ పైనున్నదెవరు అని ప్రతిదినము అడుగుతూనే ఉండెను. చిట్ట చివరకు అతడు ఆమెకు శిలువను గూర్చిన కథ చెప్పవలసి వచ్చెను. క్రీస్తు ఎట్లు మరణించెను, సమాధి చేయబడెను, ఎట్లు తిరిగి లేచెను కొద్ది మాటల్లోనే చెప్పెను. ఒక దినమున నేను చనిపోవచ్చున్నాను, దయచేసి వచ్చి నన్ను చూడుము అని ఆ అమ్మాయి వద్ద నుండి చిత్రకారునికి వర్తమానం వచ్చెను. కనుక అతడు వెళ్ళెను. ప్రకాశమానమైన ముఖముతో ఆమె తన మరణ పడక మీద నుండుట అతడు చూచెను. ఆమె అతనితో, అయ్యా, నీకు నా హృదయపూర్వక వందనములు తెలుపవలెనని పిలిపించితిని. ఎందుకనగా నీవు నాకు రక్షణ మార్గమును చూపితివి. నేనొక ఘోర పాపిని, నాకు మరణ ఘడియ వచ్చినది. కానీ నా ప్రభు నా పాపములన్నిటినీ క్షమించిననెను. నీ పాపములు ఎట్లు క్షమించినని చిత్రకారుని అడిగెను. ఆమె అతనితో ఇట్లనెను, నేను నీ స్టూడియోలో ఆ చిత్రమును చూచినప్పటి నుండి, దాని కథను నీవు చెప్పినప్పటి నుండి నేను నెమ్మది లేక ఇంటిని. నా పాపములన్నీ నాకు జ్ఞాపకమునకు వచ్చినవి. అప్పుడు నా పాపముల కొరకే క్రీస్తు చనిపోయినని గ్రహించి నా పాపములను ఒప్పుకొంటిని. నా పాపములన్నీ ఆయన క్షమించనని నాకు తెలియను అని చెప్పి, ఆమె ఇంకను నీ వలననే నేను నా రక్షకుని తెలుసుకుంటుని, నేను చనిపోక మునుపు నీకు వందనములు చెప్పవలనని కోరితిని అని పలికెను. ఆ మాటలు చెప్పి ఆమె ప్రశాంతముగా మరణించినది. అప్పుడు ఆ చిత్రకారుడు, చాలా సంవత్సరముల నుండి ఈ శిలువ చిత్రము నా స్టూడియోలో ఉన్నది, కానీ ఇంతవరకు దాని మర్మమును నేను ఎరుగకుంటిని. ఇప్పుడు నేను సిలువలో గల శక్తిని తెలుసుకుంటుని అని అతడు తన పాపములు ఒప్పుకొని, ప్రభువా, నా పాపముల కొరకు నీవు మరణించినందుకు వందనములని ఏడ్చెను. ఆ తరువాత అతడు సిలువ వేయబడిన యేసు ప్రభు యొక్క మరొక క్రొత్త చిత్రమును చిత్రించుటలో అనేక సంవత్సరములు గడిపెను. అది పూర్తి అయిన తరువాత ఆ చిత్రపటము క్రింద ఈ మాటలు వ్రాసెను, ఇదంతయు నేను నీ కొరకు చేసితిని, నా కొరకు నీవేమి చేసితివి. కొంతకాలమునకే ఆ చిత్రకారుడు మరణించెను. ఆ చిత్రపటము బెర్లిన్లోని చిత్రకళా ప్రదర్శనశాలలో ఉంచబడినది. ఆ ప్రదర్శనశాలలోని చిత్రములను చూచుటకు అనేకులు వెళ్ళేవారు. ఒక దినమున మిక్కిలి ధనవంతుడైన అధిపతి మంచి చిత్రపటమును కొనదలచి ఆ వస్తు ప్రదర్శనశాలలోని చిత్రములను చూచుటకు వెళ్ళెను. అన్ని చిత్రపటములను చూచుచు ఆ శిలువ చిత్రము యొద్దకు వచ్చెను. ఇదంతయు నేను నీ కొరకు చేసితిని, నా కొరకు నీవేమి చేసితివి అను మాటలు అతనిని ఆకర్షించెను. ఆ అధిపతి ఆ చిత్రపటము నుండి తన దృష్టిని మరల్చలేకపోయాను. ఆ క్రింది మాటలు అతని హృదయంలోనికి చొచ్చుకుని పోయాను. ఆ చిత్రపటము అతనిని ప్రభు యొద్దకు ఆకర్షించినది. అది ఎంత జీవయుక్తముగానున్నదనగా అతడు దేవుని సన్నిధిని అనుభవించెను. తన ప్రక్కన నిలిచి ఈ మాటలు పలికినట్లు అనిపించినది, ఇదంతయు నేను నీ కొరకు చేసితిని, నా కొరకు నీవేమి చేసితివి. నీ కొరకు నా చేతులలో మేకులు కొట్టబడినవి, నీ కొరకు నా పాదములు చీల్చబడినవి, నీ కొరకు నా వీపు కొరడాలతో కొట్టబడినది, నీ కొరకు నా ముఖంపై ఉమ్మివేయబడినది, నీ కొరకు నా తలపై ముండ్ల కిరీటం పెట్టబడినది. మరి నా కొరకు నీవేం చేసితివి.
ఆ అధిపతి ఆ స్థలమును వదలలేకపోయాను. తనలో తాను నా కొరకే అని అనుకొనుచుండెను. అతని పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకమునకు వచ్చినవి. ఆయన నా కొరకు మరణించెను అని ఏడ్చెను. కన్నీరు అతని చెక్కిళ్లపై నుండి కారుచుండెను. అక్కడే నిలిచి గంటల కొలది కన్నీరు కార్చుచుండెను. కావలివాడు వచ్చి, అయ్యా, ఆలస్యమగుచున్నది, నేనింటికి వెళ్ళవలెనా అని పలికెను. ఆ అధిపతి ఆ చిత్రపటమును కొని తన ఇంటికి తీసుకుని పోయెను. ఫలితముగా అతడు తనకున్నదంతయు అమ్మి సువార్త కొరకు ఉపయోగించెను. ప్రభువా, నీవు నా కొరకు ఎంతో చేసితివి, ఇప్పుడు నా సమస్తము నేను నీకు ఇచ్చుచున్నాను అనెను. ఆ విధముగా అతడు మొరేవియన్ మిషన్ స్థాపించెను. అప్పటి నుండే అనేక దేశములలో సువార్త శక్తితో ప్రకటించబడి లక్షలాది ప్రజలు సిలువ వైపు ఆకర్షించబడిరి.